ఒక చిన్న పట్టణంలో అను అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. అను చిన్నప్పటి నుండి ఆమె తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కరాటే నేర్చుకుంటుంది. ఆమె తన స్కూల్లో చదువుతో పాటు ఆత్మరక్షణ శిక్షణ కూడా నేర్పిస్తారు. అలా కరాటే విద్యలో బాగా శిక్షణ పొందుతుంది. ఆమె పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెకు భద్రత గురించి వివరంగా చెప్పి కష్ట సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్తారు. వారు ఆమెకు ఇలా చెప్తారు: గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడుతూ నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాలి అని చెప్తారు. అను సరే నాన్న అని చెప్తుంది. అను అలాగే ఉంటుంది. అలా అనుకి 18 years వస్తాయి. అను ఇప్పుడు కాలేజ్ చదువుతూ ఉంటుంది. అను తన బ్యాగ్లో కొన్ని సేఫ్టీ వస్తువులు కూడా తీసుకెళ్తుంది. వాటిలో ఒక విజిల్, ఒక పేపర్ స్ప్రే మరియు ఒక చిన్న కత్తి ఉంటాయి. ఒకరోజు అను తన కాలేజ్ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. అను ఫస్ట్ భయపడినా ధైర్యంగా ముందుకు వెళ్తుంది. అలా తర్వాత రోజు కూడా అతను ఆమె వెంటే తిరుగుతూ ఉంటాడు. అది గమనించిన అను ధైర్యంగా తనతో ఇలా అడుగుతుంది: ఎవరు నువ్వు? ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు ఇక్కడ చూడలేదు అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు: అవునండి, నేను కొత్తగా వచ్చాను అని చెప్తాడు. అలా ఒకరోజు అను కాలేజ్ నుండి రావడం లేట్ అవుతుంది. అప్పుడు అను క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ వ్యక్తి అక్కడికి వారి స్నేహితులతో వస్తాడు. ఆమె దగ్గరికి వచ్చి, ఏ అమ్మాయి, మర్యాదగా మాతో వచ్చి, మేము ఎంతో మందిని మర్డర్లు చేసిన వాళ్ళం అని బెదిరిస్తారు. అలా బలవంతంగా తీసుకెళ్లడానికి ఆమెను పట్టుకుంటారు. అప్పుడు అనుకి వారి మాటలు విని భయం వేస్తుంది. కానీ ఆమె తన చిన్నతనం నుండి కరాటీ అలాగే ఆత్మరక్షణ శిక్షణ నేర్చుకోవడం వల్ల ధైర్యంగా వారితో పోరాడుతుంది. తర్వాత ఆమె బ్యాగ్లో ఉన్న పేపర్ స్ప్రే తీసి వారి కళ్ళల్లో కొడుతుంది. అలాగే విజిల్ని తీసి ఊదుతుంది. తర్వాత చిన్న కత్తి తీసి ఆమె చేతిలో పట్టుకొని వారిని భయపెడుతుంది. అలా ఆమె విజిల్ సౌండ్ విని పక్కనే ఉన్న ప్రజలు అక్కడికి వస్తారు. వచ్చిన ప్రజలు పోలీసులకు చెప్తారు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసి వారు చేసిన తప్పులకి కఠినమైన శిక్షలను అనుభవిస్తారు. అలా ఆమె తనను తాను రక్షించుకుంటుంది. అమ్మాయిలు ఆత్మరక్షణ నేర్చుకోవడం మరియు గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మాయిలందరూ ఈ కథలో అనులాగా చిన్నప్పటి నుండి కరాటీ అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి వాటిని ఎలా ఎదుర్కోవాలో తల్లిదండ్రులు అలాగే స్కూల్స్లో టీచర్స్ పిల్లలకి ఇది ఒక సబ్జెక్ట్ లాగా నేర్పించడం చాలా ముఖ్యం. దానివల్ల అమ్మాయిలందరూ తమను తాము రక్షించుకోగలుగుతారు అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. పిల్లల దగ్గర నుండి టీనేజ్ స్టూడెంట్స్ చివరికి పసిపిల్లలు, మహిళలు ఇలా పెద్ద చిన్న తేడా లేకుండా మన దేశంలో ఈ అత్యాచారాలు, మర్డర్లు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు నిర్లక్ష్యం, భయం లేకుండా పోవడం, వెంటనే నేరస్తులకి కఠినంగా చర్యలు తీసుకోకపోవడం, అలా చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా అమ్మాయిలు మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఇలాంటివి ఇక నుండైనా జరగకుండా ఉన్నప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఉమెన్ సేఫ్టీ గురించి మరింత భద్రతలు తీసుకోవాలని కోరుకుందాం. మార్పు వస్తుందని ఆశిద్దాం. బీ స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్. జై హింద్.